నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. హారికారెడ్డి డిజైనర్ స్టూడియోలో ఉన్నానండి. ఇప్పుడంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా వరకు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. నేను కూడా అలాగే చూపిస్తూ వస్తున్నాను అందరికీ కూడా. చిన్న శారీస్ కంటే కూడా అవి ఎక్కడైనా దొరికితే అలాంటివి మంచి ఆఫర్లో ఉన్నప్పుడు తప్పకుండా చూపిస్తున్నా. ఎక్కువ పెళ్ళిళ్ళ వాళ్ళు ఇబ్బంది పడకుండా మంచి మంచి చీరలు కొనుక్కోవాలనే ఆలోచనతో మంచి మంచి స్టోర్స్, అంటే మనం రెగ్యులర్ చేసే స్టోర్స్ నుంచి చాలా వరకు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అందిస్తూ వస్తున్నాను. ఇవాళ కూడా చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఎటువంటి శారీస్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటున్నాయి? వీడియోలో అయితే ఆంటీ వెంకటగిరి పట్టు 11 to 14 చేంజ్లో ఉన్నాయి. అయితే చందేరి పట్టు ఉంది ఫ్లాట్ 13,999 కి. అన్ని సారీస్ టిష్యూ అవనివ్వండి, ఆల్ ఓవర్ అవనివ్వండి, ఒకటే ధర. అయితే చందేరి మనం కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఒక కస్టమర్ ఏంటంటే పెట్టుబడికి ఒక 20 చీరలు ఆర్డర్ ఇచ్చారనమాట. వాళ్ళకి తెప్పిస్తూ ఇంకో 30 నేను ఎక్స్ట్రా చేయొచ్చు అన్నట్టుగా తెప్పించాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, అన్ని పట్టు చీరలు మేము కట్టుకొని వెళ్ళాం కదా, కట్టుకొని వెళ్ళేలాగా చూపించండి. ఇప్పుడు ఈ సీజన్ కి ఏంటంటే కొంచెం చందేరి అనేది ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏ పెళ్లికి పిలుస్తారు అనుకో, ఎక్కువ పట్టు కట్టలేదు. అలాంటప్పుడు చందేరి చాలా బాగుంది. నేను యాక్చువల్గా వాళ్ళ వీడియోకి చందేరి చీర కట్టుకుందాం అనుకున్నాను, ఎందుకంటే అందరూ యంగ్ వాళ్ళు కట్టుకోలేరేమో అన్న అపోహ ఉంది చందేరి. అలా లేదు, కానీ మా ప్రొడక్షన్ వాళ్ళు నాకే బ్లౌజ్ టైంకి ఇవ్వలేదు. ఎందుకంటే చాలా వెడ్డింగ్ ఆర్డర్స్ రన్ అవుతున్నాయి అనమాట. సరే అది అవ్వనివ్వండి, తర్వాత నెక్స్ట్ టైం కట్టచ్చు. నేను మా అమ్మాయికి బట్టి పంపిస్తాను, చాలా బాగుంటుంది. ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటే నాకు అమెరికాకి పంపించిన వెయిట్ తక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళు కట్టుకున్నా కూడా ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం. మనం ఏంటంటే అస్మాన్ ఐరన్లు గోల ఒక స్టీమ్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ కట్టుకోవచ్చు. అట్లా కలర్స్ కూడా అక్కడ వెదర్ కి దానికి సెట్ అవుతాయి. కొన్ని పేస్టల్ షేడ్స్ చీర కొన్న దానికన్నా డ్రై వాష్ ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది. దాని బదులు స్టీమ్ చేసుకొని మంచిగా పెట్టేసుకుంటే బాగుంటది. ఇవన్నీ ప్యూర్ చీరలు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుంటేనే పాడవకుండా ఉంటాయి కదా. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ వెంకటగిరికి వెళ్దాం. స్మాల్ బార్డర్స్ చూపించేస్తున్నా అంటే వాళ్ళు ఫాస్ట్ గా చూపించేస్తాను. ఇది బ్లూ కలర్ లాస్ట్ టైం కూడా రీస్టాక్ చేసాం మనం. 2 గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో వస్తుంది చీర. అయితే పళ్ళు ఏమో ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది. సో ఓవరాల్ గా లుక్ ఇలా ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో మనం ఎప్పట్లానే డిజైన్స్ చూపించుకుంటూ వెళ్ళిపోదాము. బ్లౌజెస్ పళ్ళుస్ అవి నేను వీడియో కాల్ లో చూపిస్తాను. ఇది 2 pieces ఉన్నాయి అంటే, ఎందుకంటే లాస్ట్ టైం ఈ కలర్ చాలా మంది అడిగారు అనమాట, అందుకని 2 pieces తెప్పించాను. సో ఎంత నుంచి ఎంత వరకు ఉంది? ఇవి 11 చేంజ్ అంటే 11.5 ఇంచుమించు అలాగా ఉంది. ఇప్పుడు పట్టు రేట్స్ పెరిగినాయి, వార్ ఎఫెక్ట్, గ్యాస్ తక్కువ, ఏమవుతుందో గానీ అసలు పట్టు దొరకట్లేదంట ఆంటీ చెప్పాలంటే. ఇది కొత్త కలర్ కదా, గ్రీన్ బాటిల్ ఆరెంజ్ కలర్ చాలా బాగా వచ్చింది. దీనికేమో కాంట్రాస్ట్ లా ఇచ్చారు, అంటే మొత్తం బార్డర్ లా కాకుండా జస్ట్ ఎడ్జ్ లో ఇచ్చారు. ఈ బుటీక్ కూడా లాస్ట్ టైం కల్నేత కలర్స్ చేసాం కదా, అసలు ఎంత మంది అడుగుతున్నారంటే ఇప్పటికి. అవి ఒక 3 వస్తాయి మళ్ళీ వచ్చినప్పుడు. వెంకటగిరిలో కొంచెం కొత్త వెరైటీస్ అండి, మనకి రెగ్యులర్ లా కాకుండా కొంచెం కొత్త వెరైటీస్. వెంకటగిరి అనేటప్పటికి పళ్ళు ఒక డార్క్ కలర్ అయిపోతుంది, చీర అలా వచ్చేవి ఇది వరకు. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి మనకి చాలా బాగా చాలా లైట్ వెయిట్ కూడా. అసలు సింగిల్ పళ్ళు వేసుకుంటే కూడా భలే కంఫర్టబుల్ ఉంటాయి. ఇది ఇంకో బ్లూ సారీ ఓన్లీ సిల్వర్ జరీలో. దీనికి చాలా షేడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి రాయల్ బ్లూ టైప్ లో వస్తుంది, ఇది ఇండిగో నేవీ బ్లూ టైప్ లో. 2 మిక్స్ కలర్ అంటే ఇంకా ఫాస్ట్ గా నేను చూపించేస్తూ వెళ్తాను, ఎందుకంటే ఇది ఇప్పటికీ చాలా మందికి తెలుసు. రెడ్ కూడా చాలా బాగుంది, గోల్డ్ జరీలో మళ్ళీ కదా. అవునండి, రెడ్ అసలు నా ఫేవరెట్ కలర్. ఇప్పటికీ చాలా మంది ఎంత బాగుంది రెడ్ మీరు తీసుకోలేదా అని అడుగుతున్నారు వీడియోలో చూసి. పళ్ళు కూడా డిజైన్ మారింది, దీనికి కొంచెం ట్రెడిషనల్ గోల్డ్ జరీ వచ్చింది కదా, దానికి తగ్గట్టుగా ఇచ్చారనమాట. మనకి ఏంటంటే ప్యూర్ బెనారసీ చందేరి అలా ఉందండి. వెంకటగిరి పట్ల అనిపించట్లా, అంత బాగానే వేశారు. అంటే మామూలుగానే వెంకటగిరి పట్టు బాగుంటుంది, కానీ డిజైన్ పరంగా చూసినప్పుడు ఏంటంటే ఆ చీరలు ఎక్కువ గుర్తు చేస్తుంది. నేను ఈ చీరలో నాకు ఇక్కడ ఒకటి ఇది కనిపించింది, ఇక్కడ లైట్ కింద చూస్తే మనకు ఒక స్టార్చ్ మార్క్ లా కనిపిస్తుంది. ఇది చాలా మంది ఒక డిఫెక్ట్ అనుకుంటారు, కానీ మగ్గం మీద ఫినిషింగ్ లిక్విడ్ అప్లై చేసినప్పుడు వాళ్ళు రోల్ చేసిన వెంటనే ఇలా పడతాయి అన్నమాట. మనకు ఒక డ్రై వాష్ లో మొత్తం పోతుంది. లక్కీగా మనకి వీడియోలో కనిపించింది కాబట్టి అది కూడా క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్తున్నాను. ఈ కలర్ కూడా ఒక బ్యూటిఫుల్ ప్లెజెంట్ కలర్, గోల్డ్ జరీతో. మళ్ళీ ఈ మధ్య అబ్జర్వ్ చేస్తే సిల్వర్ జరీ కన్నా గోల్డ్ జరీ ఎక్కువ మంది అడుగుతున్నారు వెంకటగిరి. కంప్లీట్ లైట్ వెయిట్ అండి, కొంచెం లైట్ తక్కువ ఉంది, ఇలా వేద్దాం మనం. ఓకే, ఎందుకో లైట్స్ వాళ్ళు కొంచెం డల్ ఉన్నాయండి. సో మీకు ఇలా వేస్తాను, మీరు చూసుకోండి. ఇంకా తర్వాత తను ఎలాగో వీడియో కాల్లో చూపిస్తుంది కాబట్టి చక్కగా మీకు నచ్చింది చూసుకోవచ్చు. ఇలా అయితే ఇది చాలా బాగుంది కదా. అవును, ఇది సింగిల్ రెడ్డిష్ పింక్ లా ఉంటుంది. ఎన్నున్నా మళ్ళీ మొన్న కూడా నేను చందేరి కొనుక్కొచ్చాను. అవునా, అసలు ఈ పింక్ ఇలాంటి రెడ్డిష్ పింక్ మనకి
ఎంత అందంగా ఉంటాయంటే మన స్కిన్ టోన్స్ కి ఎవరికైనా బాగుంటుంది. అవును. అంటే తర్వాత ఏంటంటే ఈ మోటివ్స్ చాలా అందంగా వచ్చాయి, సిల్వర్ అండ్ గోల్డ్ సోనారు బుటీ స్టైల్లో. నేను అదే చెప్తున్నా కదా, బెనారసీ పట్టులా ఉంది తప్పితే నీకు అసలు వెంకటగిరి అని మనం చెప్తేనే అంతే అలా అండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఉందండి. ఆరెంజ్ కలర్ కూడా ఇదే డిజైన్ ఇంచుమించుగా ఇవే డిజైన్స్ ఆంటీ అన్నిటి మీద ఇదే చిన్న మోటిఫ్. ఎందుకంటే మళ్ళీ చిన్న బార్డర్ కి పెద్ద మోటివ్స్ కొంచెం టాకీగా అనిపిస్తుంది. సో ఇది పళ్ళు, మోటిఫ్ అయితే మళ్ళీ ఇంతే సేమ్ అన్నమాట, చిన్న వచ్చాయి. కొన్నింటికి ఏమో గోల్డ్ అండ్ సిల్వర్, కొన్నింటికి గోల్డ్ అలా వచ్చాయి. సో నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం, వీడియోని మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ వెంకటగిరిలో చిన్న బార్డర్ లో మళ్ళీ బుటీ మారి, మళ్ళీ బుటీ కొంచెం పెద్దది. ఇందాక మనం బాటిల్ గ్రీన్ లో చూసాం కదా, ఆ బుటీ అన్నమాట. అంటే కొంతమందికి ఇలా పెద్దది చిన్నది కలిపి ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఓన్లీ చిన్నగా ఉంటే నచ్చుతుంది. అందులో ఆరెంజ్ అంటే వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా ఏంటంటే ఈ సిల్వర్ జరీ తోటి చాలా అందంగా మనకి జరీ కోటా శారీని గుర్తు చేస్తుంది, అలా ఉంది చాలా. ఇవన్నీ అసలు అంటే ఇదే మాదిరి మనం జరీ కోటాకి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువగానే పెట్టాలి. సో అలాంటప్పుడు చక్కగా వెంకటగిరి మన పట్టు మంచి కలర్ కాంబినేషన్. ఎంతవరకు ఉన్నాయి? 11,500 అంటే ఏ స్మాల్ బార్డర్ చీర అయినా ఒకటే ప్రైస్ 11,500. ఇది కూడా 11,500. ఇది కల్నేత రోజ్ పింక్ షేడ్. మనం ఆల్రెడీ చేసిన పీసే, బట్ రీస్టాక్ అయింది. లాస్ట్ టైం బ్లూ లావెండర్ కాంబినేషన్ లో చేసాము, ఇప్పుడు కొత్త కలర్ బుటీ సేమ్. పింక్ కి ఈ ఎల్లో చాలా అవును, ఇందులో కల్నేతగా వచ్చింది అనమాట. వచ్చింది ఈవినింగ్ పార్టీస్ టైంలో, పెళ్లిళ్ళ ఫంక్షన్స్ కి వాటికి, అంటే పెళ్లిళ్ళ వాళ్ళని వదిలేసి మనం వెళ్తే ఇలా వెళ్ళిపోవచ్చు. సింపుల్ ఒకటే నెక్ పీస్ అంటే ఈ మధ్య జరిగిన సెలబ్రిటీ పెళ్లిలో చూడండి, రెండో పీస్ ఎవరు వేసుకోరు, మెడలో ఒకటే సింగిల్ పీస్ వేసుకుంటారనమాట. అదే చీర హైలైట్ చేస్తుంది. చీర కొంచెం మంచిది మీరు తీసుకున్నప్పుడు జ్యువెలరీ మానేయచ్చు, సింపుల్ గా ఏదో ఒక్కటే వేసుకోవచ్చు. ఇది కూడా చాలా. ఇవి ఆల్రెడీ చాలా సార్లు ఆరెంజ్ తెప్పించానంటే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ తెప్పించడానికి రీజన్ ఏంటంటే ఇంక ఈ డిజైన్ ఆపేస్తున్నారు, మగ్గం మీద నుంచి ఆగిపోతుంది, ఇంకా రావు. వస్తే చూపిస్తాను, అంతే. ఇలా వచ్చిందండి, లోపలికి కొంచెం గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ కుచ్చిళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓవరాల్ గా లుక్ అన్నది మనకి ఇలా ఉంటుంది. ఇది మన వ్యూవర్స్ కి తెలిసిన డిజైనే. ఇందులో ఇంకో 2 కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపింది. మళ్ళీ చక్కగా ఎడ్జ్ లో కూడా ఇలా చిన్నగా టెంపుల్ వీవింగ్ చేశారు, ఎంత అందంగా ఉందో. అంటే బార్డర్ లెస్ లాగా వదిలేయకుండా ఫినిషింగ్ అనేది ఒకటి ఇవ్వడం దాన్ని బ్యూటీ ఇంకా పెంచుతుంది అనమాట. ఇది ప్రాపర్ రెడ్ కాదు కానీ పండు మిరపకాయ అలా కూడా అనలేం కానీ ఐటెక్స్ తిలకాల ఉంటాయి చూసావు, మనం బొట్టు పెట్టుకుంటాం, ఆ కలర్ వస్తుంది. మళ్ళీ ఒక్కోసారి కొంచెం అటు ఇటు వస్తుంది, కొంచెం డార్క్ లైట్. ఇదైతే ఐటెక్స్ తిలకం అంటే మనం తిలకం పెట్టుకుంటాం కదా, మంచి తిలకం పెట్టుకుంటాం కదా, అది చీర అంతా ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. మీరు తర్వాత చూడాలనుకుంటే వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు. ఓవరాల్ గా లుక్ ఇలా ఉంటుంది. ఇవన్నీ అసలు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయంటే, అంటే మెత్తబడుతుంది, చెమట పీల్చుకునే కొద్దీ ఇంకా పట్టు మెత్తబడుతుంది అనమాట. వెంకటగిరి బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఎండలకి మనం వెంకటగిరి అనేటప్పటికి ఇదివరకు ఇంత బార్డర్ ఇంత హెవీ చీర కాదు, ఇప్పుడు చాలా కొత్తగా వస్తున్నాయి. లైక్ చూస్తే మనకి చందేరి లాగా అలా అనిపిస్తూ జరీ కోట లాగా అలా అందమైన డిజైన్స్ తీసుకొస్తున్నారు. ఇవాళ చూపించిన అన్ని కూడా బాగుంది. ఇది 3rd కలర్ అంటే ఇంక ఈ డిజైన్ లో ఎవరికైనా కావాలంటే ఈ 3 కలర్స్ లాస్ట్ టైం. ఇవి ఎంత వరకు పడతాయి? ఇవి 14 చేంజ్ లో ఉంటాయి, ఈ 3 మాత్రం. మిగిలినవన్నీ 11,500. ఇంకా మనం నెక్స్ట్ మన హాట్ సెల్లర్స్ చందేరికి వెళ్ళిపోదాం. చందేరిలో కొత్త డిజైన్స్ వచ్చాయి, వీడియోని మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ మనం చందేరి అసలు ఎప్పుడు ఎన్ని వచ్చినా కూడా ఇంకా క్రేజ్ అంతేనండి. ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్, హాయిగా మంచిగా ఉంటుంది, ఎలా వాడినా బాగుంటుంది. పొద్దున్న సాయంత్రం దాకా ఈ చీరతో మనం ఉండిపోతాం. చందేరి ఖచ్చితంగా ఇప్పుడు అందరూ ఖచ్చితంగా ఒక చందేరి ఒకటి, వింటేజ్ కంచిపట్టు ఒకటి ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే డిజైన్స్ కూడా అలా మనం మురిపించేలా. అవును. ఇప్పుడు ఇవి రాన్న కొద్దీ అసలు ఎంత సాఫ్ట్ ఫ్లోయిగా కనిపిస్తుంది అంటే, ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అంటే మా మమ్మీ కట్టుకున్న టైంలో ఇంత లేదన్నమాట ఫ్యాబ్రిక్. ఇప్పుడు బాగా క్వాలిటీ తీసుకొస్తున్నారు. సో టిష్యూలో ఏ టిష్యూ చీరైనా 13,999 అంటే ఆల్ ఓవర్ కూడా అదే ప్రైస్. ఒక్క డిజైన్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, అది నేను వీడియోలో స్పెసిఫై చేస్తాను. బ్యూటిఫుల్ డస్టీ పింక్ లావెండర్ కలిసిన షేడ్, సోనా రూపా బుటీస్ 2 ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్, మంచి మీనాకారి. ఇంకా వీటి గురించి మనం చెప్పేది ఏముందంటే అదే తను అన్నట్టు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం, మీకు నచ్చిన కలర్ తీసుకోవడమే. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు ప్రైస్ ఏంటంటే మీరు ఎలా ఏ బుట్టి ఏం తీసుకున్నా టిష్యూలో మాత్రం 13,999కే వస్తున్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ టైం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళు మాత్రం మీరు చక్కగా తీసుకోండి. ఇది కొంచెం పిస్తా రంగుకి మనకి గోల్డ్ అండర్ టోన్ ఉంది, మళ్ళీ 2 గోల్డ్ సిల్వర్ ఆరెంజ్ తోటి హైలైట్ చేసుకొచ్చారు.
ఇదే డిజైన్ లో మళ్ళీ ఒక డస్టీ ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా. ఏమిటో ఇప్పుడే బెదిరించారండి ఆ పిల్లని, ఇంత దూరం నేను రాలేనమ్మా, ఇంకా నా వల్ల కాదు ఆపిస్తానన్నాను. మీరు కమెంట్ చేయండి కింద. చీరలు చూస్తే ఓపిక వచ్చేసింది, ఏం చేస్తాం. అందరూ ఆంటీ కమెంట్ సెక్షన్ లో నింపేయండి, లేదండి ఇక్కడికి వచ్చి మిడిల్కి రమ్మనండి, మా ఇంటి నుంచి 25 కిలోమీటర్లు అవుతున్నాయి, రాలేను ఇంకా, తను వస్తానండి, నేనే వెళ్తానండి, భయపడకండి. రాలేను, నాకు ఎండల్లో రాలేనమ్మా అని చెప్పేస్తున్నాను. ఎవరికైనా దూరంగా ఉన్న వాళ్ళకి. అలా రాలేకపోతే తను వెంటనే నా అన్నమాట ఏంటంటే, హారిక మీరు టెన్షన్ పడకండి ఆంటీ, నేను తీసుకుని హాయిగా మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లోనే మీరు వేసి కూర్చోండి, మనం అక్కడ షూట్ చేసుకుందాం. మంచిది, అమ్మాయి మా ఇంటికి వస్తానంటే అంతకంటే కావాల్సింది అమ్మాయి అల్లుడు ఇద్దరు వస్తారు హాయిగా. పోన్లేండి, వీడియోలో రికార్డెడ్ ప్రూఫ్ ఉంది, వీడియోస్ అయితే వస్తాయి. చిన్న చేయడం అనలేదు, పిచ్చిపోద్దు. నేను ఎండల గురించి కొంచెం బ్రేక్ అండి. చాలామంది నాకు ఏంటంటే నా నెంబర్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, నా పర్సనల్ నెంబర్ ఒక షాప్ నుంచి ఒక షాప్కి ఇచ్చేసారండి. చాలామంది అనమాట, రోజుకు ఒక 10 నుంచి 20 మంది అట్లా చేసేస్తున్నారు. ప్రెజర్ ఎక్కువైపోతుంది నాకు. నేను సెలెక్ట్ చేసుకుంటాను, దయించి మీరు అలా ప్రెజర్ పెట్టద్దండి. నేను సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను కొనుక్కోవడం కాకుండా నాతో పాటు కొనుక్కునేవారు కూడా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేయాలంటుంది, కాకపోతే నాకు కూడా నేను మనిషినే, మనిషిని కాదు, ఊరికే తిరగలేను కదండి. సో కొంచెం వెయిట్ చేయండి, మెసేజ్ మాత్రమే చేయండి, దయించి ఫోన్ చెయ్యొద్దు. మరి అది ఎలా పబ్లిక్లో నా నెంబర్ వెళ్ళిపోయింది, మొత్తం చాలా షాపులు. ఎంతమంది నన్ను అడుగుతారు తెలుసా ఆంటీ, ఫోన్ చేసి మీ నెంబర్ ఇవ్వండి, యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు చూసుకోండి అని చెప్తాను. దయించి ఎంతోమంది వీవర్స్ అడగడం, ఇంతమందికి నేను ఒక్కదాన్ని న్యాయం చేయలేనండి. నా శక్తి వరకు నేను చేస్తాను. మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, పెట్టినప్పుడు నేను ఆర్డర్లో చూసుకుంటాను. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి ఇటు వచ్చారనుకోండి, ఓకే ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా, ఆ సర్వేలకు సపోర్ట్ చేద్దామని నేను ఆలోచించుకుంటాను. సో దయించి కొంచెం సపోర్ట్. నేను కూడా ఆంటీకి మెసేజే చేస్తానండి, కాల్ చేయడం మానేసి ఒక 6-7 నెలలు అయింది. ఎప్పుడు ఒక మెసేజ్ అంటే నువ్వు నేను ఫోన్ మాట్లాడుకునేలోగా నేను నీవు 4 చీరలు షూట్ చేయొచ్చు కదా, అందుకనే కదా నేను మెసేజ్ చేస్తాను. ఇవి చాలా బాగున్నాయి. 13,000 అమ్మాయి ఇస్తుందంటే వచ్చిన జోష్ నాకు. అమ్మ ఫోన్లో ఏదో ఒకటి వచ్చింది. మీరు మంచి రేట్ ఇస్తానని చెప్పండి, అప్పుడు వస్తా. అది మన స్టోర్లో ఎప్పుడూ ఇస్తున్నాం ఆంటీ, మీ సబ్స్క్రైబర్స్ చెప్పేది, నేను కూడా కాదు. చాలా బాగుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ చందేరి పట్టు శారీస్ అండి. చక్కగా మీకు ఇచ్చే ధర ఇప్పుడు 13,999. మీకు గుర్తుందా, మనం స్టార్టింగ్ లో 14,500 నుంచి 16 మధ్యలో మనమే అమ్మాము. ఎందుకంటే మనకు అప్పుడు ఆ రేటుకి వచ్చింది. మళ్ళీ కొంచెం మంచి బడ్జెట్ కి ఇచ్చే వీవర్ దొరికారు, కొంచెం మళ్ళీ తక్కువ. ఇప్పుడు స్టార్టింగ్ లో పట్టు టిష్యూ మన వీడియోనే ఫస్ట్ చెప్పాలంటే చందేరీలో. అప్పుడు ప్రొడక్షన్ తక్కువ, కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తగ్గే కొద్దీ మనకి తక్కువ పడింది, ఎక్కువ వచ్చే కొద్దీ కూడా తగ్గుతూ వెళ్తాయండి, అది కామన్. అది ఇంకా ఇది బాగుంది, మళ్ళీ ఒక టిష్యూ కొనుక్కోవాలన్నట్టుగా కొనుక్కోండి అంటే ఏదో ఒకటి. చూడు ఎంత బాగుందో కదా. ఇది మొన్న మీరు వేరే వీడియోలో కూడా చూపించారు కదా. అవును, కానీ ఎవరి వీడియోలో చూపించిన ఆంటీ ఈ చీర మాత్రం ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఎంత బాగుందంటే, మనం టిష్యూ కంచిపట్టు కట్టడం కంటే కూడా ఇది కట్టడం. అవును, ఒక రెడ్ బ్లౌజ్ మంచిగా వర్క్ చేయించుకుని వేసుకుంటే అసలు పెళ్లిలో హైలైట్ అయిపోతామండి. బెనారసీ బ్లౌజ్ ఏదన్నా దొరికింది, ఇంత బాగున్న సారీ కూడా మీకు 13,999 అంతే. ఎందుకంటే నాకు తక్కువకి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇదే మనం ఇంత కమ్మాము ఆఫర్ అని చెప్పి నేను కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, నాకు మార్కెటింగ్ అవుతుంది. బట్ మనకి తక్కువకి ఇచ్చినప్పుడు తక్కువకి పెట్టేస్తే మా సబ్స్క్రైబర్లు మంచి వాళ్ళు, అంతే కదా. మీకు మా వాళ్ళు చక్కగా సపోర్ట్ చేస్తున్నంత కాలం ఒక మంచి చీర ఇవ్వండి, మంచి ధరకే ఇవ్వండి. అంతే. 5 అమ్మే ప్లేస్ లో మీరు 20 అమ్మండి, 30 అమ్మండి, బట్ కాకపోతే అందరికి బెస్ట్ ప్రైస్. అంతే, నేను రిక్వెస్ట్ చేసేది అదే. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ చీర మీ ఫేవరెట్ ఎల్లో. ఫేవరెట్ ఎల్లోలు తగ్గిపోయినట్టున్నాయి మీకు ఈ మధ్య. మళ్ళీ కొనాలి, జాతకం ఇచ్చా నా నక్షత్రానికి ఎల్లోనే మళ్ళీ కదా. మొన్న చూసా మీరు చెప్పిన రాశి ఫలాలు నమ్మేనా, అది బాగానే ఉందని అనుకున్నా. ఎందుకంటే డిప్లొమా చేశాను, కష్టపడి చదివానండో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కాకపోతే తర్వాత ప్రాక్టీస్ చేయాలి, పీజీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంకా డిగ్రీ చేయాలి, ఇవన్నీ ఇంకా అట్లా. కాకపోతే ఆసక్తి ఉంది. చేస్తున్నారు కదా చీరల్లో ఎందుకు చేశాను అని అంటే, ఆడవాళ్ళం మనం ఏంటంటే, నువ్వు గ్రీన్ కట్టేసో నీకు బాగుందని నేను కట్టేస్తూ ఉంటాను. ఒక్కోసారి మనకి మన నక్షత్రం ప్రకారం ఆ కలర్ మనకి మంచిది కాదు. సో మన నక్షత్రం ప్రకారం అంటే నమ్మేవారి కోసం ఉండవు, మీరు కామెంట్ చేస్తారని నేను చేయలేదు. నమ్మేవారికి అయితే మాత్రం కొన్ని కలర్స్ మనకి లక్కీ కలర్స్ ఉంటాయి మన జన్మ నక్షత్రాన్ని బట్టి. అలా మనం వేసుకున్నట్టే మన ముఖ్యమైన పని, ఇప్పుడు నువ్వు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళాలి, ఆ కలర్ నీకు సెట్ కాని కలర్ కట్టుకుని నువ్వు నెగిటివ్ ఇంకా నువ్వు తీసుకునే కంటే కూడా నీకు సెట్ అయ్యే కలర్కి వెళ్తే బాగుంటుంది. ఇవి సంవత్సరం మారుతాయి, అలా మారవు, జీవితాంతం అంతే. కానీ నేను చీరలదే తీసుకున్నా, మిగతా భవిష్యత్తు ఎందుకు చెప్పడం అని నెక్స్ట్ చెప్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే లక్కీ నెంబర్స్ చెప్తాను, తర్వాత మంచిగా చెప్తానండి. మీకు ఓకే అని అనుకుంటే ప్రతి సండే. ఓకే, డన్.
ఇది కూడా చాలా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అంటే పేస్ట్. ఈ పింక్ కి వెళ్ళొచ్చా బ్లౌజ్? వెళ్ళిపోవచ్చు. ఆర్ నేవీ బ్లూ కూడా బాగుంటది. కొంచెం ఇదే బ్లూ లో డార్క్ రా సిల్క్ వెళ్ళాం అనుకోండి, ఒక షేడ్ డార్క్ వస్తుంది, అలా కూడా బాగుంటది. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే కొంచెం మన నీడ కనిపిస్తాయి కదా, ఆర్గెన్జా అంత ట్రాన్స్పరెంట్ ఉండదు. ఇప్పుడు మీరు కట్టింది టిష్యూ, ఏం ట్రాన్స్పరెన్సీ లేదు కదా, అలానే ఉంటది. కాకపోతే మన బ్లౌజ్ కొంచెం డార్క్ వెళ్ళింది అనుకోండి, ఇంకా ఇక్కడ డిజైన్ అన్నది బాగా ఎలివేట్ అవుతుంది, మన ఫేస్ కొంచెం గ్లో పెరుగుతుంది అనమాట. అందుకని నేను ఎప్పుడైనా టిష్యూ ఒక 5% డార్క్ షేడ్ కి వెళ్తాను, అలా ఉన్నప్పుడు బాగుంటది. ఇది ఇంకొక బ్యూటిఫుల్ మస్టర్డ్ హల్దీ కలర్, మంచి కలర్, రెడ్ మీనాకారి. రెడ్ మీనాకారి బాగా వచ్చింది. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి టిష్యూ పట్టు శారీస్ అండి. మీకు అన్నీ కూడా ఇక్కడ వరకు ధర అయితే 13,999కి వస్తాయి. అవునండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే టిష్యూనే కానీ అంటే మనకి ఊసీ లైన్స్ లా వస్తుంది అనమాట. ఇది మీరు అమెరికాలో ఉన్నప్పుడు ఒక 2 చీరలు చేసాం, మళ్ళీ ఇప్పుడు తెప్పించాను. ఈ ప్యాటర్న్ ఒక్కటి మనకి 14,999 పడుతుంది. వీవింగ్ కొంచెం కష్టం ఇది. సో ఇది ఒక్కటి 14,999. చాలా దగ్గర ఊసీ లైన్స్ లా వచ్చాయి. చూడటానికి మనకి ఈ బార్డర్ బట్టి చందేరి అనాలి తప్ప, లేదంటే మిడిల్ అంతా అలా చందేరి. అసలు బెనారసీ డిజైన్, కోరా డిజైన్ ఏదన్నా చెప్పుకోవచ్చు. కలర్ కూడా మంచి ఆరెంజ్ కలర్ అండి. ఇందులోనే ఒక పేస్టల్ కలర్ కూడా. ఇది చాలా ఈ చంద్రవంక డిజైన్ సూపర్ హిట్ ఆంటీ. అసలు బెనారసీస్ లో కూడా వచ్చింది ఇప్పుడు. ఈ కలర్ దీనికి మళ్ళీ ఎల్లో కలర్ ఇట్లా బ్లౌజ్ వేస్తే ఇంకా అదిరిపోతుంది కదా. ఇమాజినేషన్ లోనే ఎంత బాగుందో. లేదు సిల్వర్ తీసుకుని ఎల్లో లైట్ వర్క్ చేయించుకోవచ్చు. చూసారా, నేను కూడా నేర్చేసుకున్నా. అంతే, డిజైనర్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా బార్డర్. ఇవన్నీ 14,999 లో ఇవి ఉంటాయండి. కొత్త వెరైటీ ఊసీ లైన్స్ వచ్చినవి ఇవి. ఇది మిగిలిన అంత ముందు చూపించిన టిష్యూ అన్ని కూడా 13,999. ఇది కొంచెం కంచి డిజైన్ లాగా కొంచెం రిచ్ పళ్ళు కూడా వచ్చింది. ఎప్పుడు మనకి సింపుల్ పళ్ళుస్ ఉంటాయి చందేరిలో. ఇది కూడా 14,999 పడుతుంది బికాస్ ఆఫ్ ద వర్క్. ఇందులో మనం చెప్పేది ఏం లేదు, వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ కొలుకుల బార్డర్ మనకి కంచి స్టైల్ గా ఇచ్చారండి. సిల్వర్ అటు గోల్డ్ తోటి ఎంత దగ్గర బూటీస్ కూడా బాగా ఇచ్చారు. చాలా రిచ్ గా ఉంటుంది. చీరలు బాగున్నాయండి. మంచి మాస్టర్ వీవర్స్ తో తయారు చేయబడిన సారీస్ కాబట్టి మీకు ఏదైనా మీకు ధర కలర్ నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసి క్వాలిటీ పైన డౌట్ లేకుండా వాళ్ళకి నచ్చిందంటే పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా అదే డిజైన్ లో 3 కలర్స్ రెడీ అయినాయి. నాకు 3 చాలా బాగా నచ్చాయి అన్నమాట. 3 బాగున్నాయి. 3 కలర్స్ కూడా మనకి ఏంటంటే ఇంకో కలర్ వస్తుంది. ఈ 3 కూడా మంచి పేస్టల్ షేడ్స్ అండి. 3 బాగున్నాయి. ఈ 3 ఈవినింగ్ పార్టీస్ కైనా డే టైం కైనా రిచ్ లుక్ లో ఉంది బాగా. మనం జరీ కోటా సారీ ఒక 40-50 వేలు ఇలాంటి బార్డర్ తో చూస్తాం చూడండి, సేమ్ అలా ఆ లుక్ లో ఉంది సారీ. చాలా అంటే చాలా నాకు ఈ కలర్ కాంబినేషన్ భలే నచ్చింది అసలు. ఈ పింక్, ఈ రెడ్ చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ సారీస్కి వెళ్దాం. నెక్స్ట్ ఆల్ ఓవర్ డిజైన్స్ అంటే ఇవి కూడా 13,999. ఓకే, ప్రైస్ మనకి మార్కెట్ తో సంబంధం లేదు. ఎప్పుడు నేను చెప్పేది నాకు ఎంతకు వచ్చిందో దాని డీసెంట్ ప్రైసింగ్ ఇస్తున్నాను. సో బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్. ఇంక ఇలా మళ్ళీ ఇవి కూడా వేసుకుంటూ వెళ్ళిపోవటమే మీ సబ్స్క్రైబర్స్ చూడటమే. ఆల్ ఓవర్ వీవింగ్ ప్యూర్ పట్టు వస్తుంది. ఇవి ఆల్ ఓవర్ వీవింగ్ లో మళ్ళీ ఈ కాంట్రాస్ట్ కలర్స్ అంటే కాంబినేషన్స్ కొత్తవి మారినాయి. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి అన్ని డిజైన్స్ సేమ్, చూడటానికి పాత నుంచి అన్ని ఒకటే అనుకున్నా ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది. అంటే మన సబ్స్క్రైబర్స్ పట్టేసుకుంటారు. ఎడ్జ్ కాంట్రాస్ట్ ఈ గ్రీన్ కి బాగా ఇచ్చారు. చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ ఇంత డిఫరెన్స్ కూడా కనిపెట్టేస్తారు. అసలు చీర కూడా భలే అంటే బరువు పట్టుకుంటే అర్థమవుతుంది అది ఎంత నిజంగా. ఇందులో ఒక 100 గ్రాములు పట్టు తక్కువ పెట్టి చేసుకున్నా చాలా మిగులుతుంది. డిజైన్ సేమ్ ఉంటుంది. ఇది కూడా కొత్త కలర్స్. ఇది కూడా చాలా బాగుందండి. కొత్త కలర్ వేవ్స్ లాగా చక్కగా అందంగా వచ్చింది. మీనాకారి వేవి బార్డర్, మీకు కొలుకుల బార్డర్ స్టైల్ పట్టు బార్డర్. అవునండి. ఇప్పుడు వచ్చినవన్నీ కొంచెం కొత్త స్టైల్ ఆఫ్ కలర్స్ లోనే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒకటే ధర, అన్ని 13,999 ఆంటీ. ఒక్క మనం ఇందాక చూపించిన బార్డర్ ఊసీ లైన్స్ టిష్యూ కాకుండా అన్ని 13,999 బాగున్నాయండి. అన్ని కూడా ప్యూర్ పట్టు బై పట్టు. మీకు ఏదైనా నచ్చితే ఇది కొత్త ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంది. జుమ్కీ డిజైన్ లాగా అందంగా వచ్చింది. ఇవి నేను ఇప్పుడు మీతో పాటు ఓపెన్ చేస్తూ చూడటమే. ఇందాక మీరు షూట్ కి వస్తానని చెప్పినప్పుడు రెడీ పెట్టాను. ఇవన్నీ కూడా మనం మడత ఓపెన్ చేసినప్పుడే చాలా అందంగా ఉంటాయి. అలా చూసినప్పుడు ఎందులో ఏం సెలెక్ట్ చేసుకుంటాం అనుకుంటాం. మళ్ళీ కడితే వీటి లుక్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ బాగున్నాయండి. కొన్ని సిల్వర్ వీవింగ్ మనకి జరీకోటా సారీస్ లా ఉన్నాయి, కొన్ని ఏమో గోల్డ్ వీవింగ్ తోటి చాలా బాగున్నాయి. ఇది లేయర్స్ లాగా వస్తుంది, లెహరియా స్టైల్లో. లెహరియా ఇంతకు ముందు ఏంటంటే ఓన్లీ గోల్డ్ లైన్ సిల్వర్ లైన్ వచ్చేది డిజైన్ లో. ఇప్పుడు మీనాకారి కాంట్రాస్ట్ గా ఇలా కలర్ లైన్ యాడ్ చేశారు. చక్కగా ఇచ్చారు. 2 వైపులా కూడా మంచి గోల్డ్ బోర్డర్. మనకి ఇదంతా కూడా వీవింగ్ తోటి వచ్చిందండి.
కలర్స్ బాగున్నాయి. మీకు ఏదైనా నచ్చేస్తే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కలర్ చాలా బాగుంది. ఈ కలర్ ఫస్ట్ టైం అంటే నేను తీసుకోవడము. వీవర్ ఇది మీరు పెట్టండి, ఇది మీరు పెట్టండి, వెళ్ళిపోద్దని అలా వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు వద్దురా నాయన అన్నా కూడా. ఎందుకంటే ఈ లైట్ ఆకాశం నీలానికి ఇప్పుడు మబ్బులు కూడా పెట్టున్నాయి ఆ కలర్. దీనికి సిల్వర్ చక్కగా చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు నేను మొన్న జరీకోట సారీస్ లా ఉన్నాయండి, బాగున్నాయి చీరలు. నేను చందేరి చీర ఒకటి కట్టుకుందాం అనుకొని ఒక సిల్వర్ రా సిల్క్ ఒక టిష్యూ రా సిల్క్ బ్లౌజులు చేంజ్ చేసి పెట్టుకున్నా. ఆ రెండిటికి ఏ చందేరి చీర చూడండి మ్యాచ్ అయిపోతుంది. అసలు భలే సెట్ అవుతుంది అనమాట. ఆ రెండు పెట్టుకుంటే ఏ చందేరి కన్నా సెట్ అయిపోయేలాగా ఉందండి. మీరు కూడా అలా ఒకటి రెండు పెట్టేసుకోండి. తీసుకుంటా. నాకు కూడా కలర్స్ ఒకసారి నువ్వు తెచ్చి పెట్టినా పర్వాలేదు. నేను ఫ్యాబ్రిక్ తెచ్చిస్తా. మీ బ్లౌజ్ ఏదైనా మెజర్మెంట్ అని ఉంటే నేను చేపిచ్చేస్తాం ప్రొడక్షన్ లో. ఒకసారి ఫిట్టింగ్ కూడా మీరు కూడా చూడటానికి ఉంటది. ఇది కూడా మంచి కలర్. ఇంతకు ముందు లైట్ లో వచ్చింది, ఇప్పుడు కొంచెం ఉల్లి పొట్టు కలర్ కి వచ్చింది కరెక్ట్ అలా వచ్చి. ప్లస్ సిల్వర్ వీవింగ్ వలన చాలా బాగుంది. నాకు ఈ కలర్స్ ఆ బ్లూ కి కాంట్రాస్ట్ లో భలే నచ్చుతున్నాయి అంటే ఈ మధ్య. నేను చందేరికి పర్సనల్ గా ఫ్యాన్ అయిపోతున్నాను. చేసి కలర్స్ వల్ల ఎక్కువ అమ్మో ఏమో గానీ ఎక్కువ చూస్తున్నాను వీటిని. ఇప్పుడు ఒక స్పెషల్ వర్క్ ప్రాజెక్ట్ లో ఉన్నాం అనమాట వీవర్స్ తో. ఎక్కువ రోజు పొద్దున్న లేస్తే 10 ఫోన్ కాల్స్ దాని గురించే. ఇంకా నైట్ నిద్రలో కూడా చందేరినే వెళ్తుంది మైండ్ లో. చంద్రముఖి పువ్వు నిజంగానే చాలా బాగుంది. ఇది కూడా పింక్ మెజంతా పింక్ షేడ్ లో వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ అచ్చం ఉల్లిపొర రంగు. ఇది ఒక డిఫరెంట్ కలర్ ఆంటీ. అంటే ఉల్లిపొర రంగులోనే కొంచెం పీచ్ ఆరెంజ్ కలుస్తారు, రెండు కలనేత. దానికి రెడ్ కాంట్రాస్ట్. ఏ బ్లౌజ్ అని వేసుకోవచ్చు. నేనైతే పర్సనల్ గా ఈ గోల్డ్ టిష్యూ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది వేసినా దీని కలర్ అందం పోద్ది. అదే ఇది వేస్తే కొంచెం మ్యాచ్ అవుతుంది, మంచిగా ఉంటుంది అనమాట. సో ఇవాళ ప్రతి డిజైన్ కలర్ నేను కూడా చూసినప్పుడు ఇంతే చాలా బాగుంది. ఎందుకంటే ఆ వీవింగ్ స్టైల్ బాగుంది. బార్డర్ చాలా డిఫరెంట్ గా వచ్చిందండి. చందేరిలో డిఫరెంట్ బార్డర్. ఇది మామూలు రెగ్యులర్ బార్డర్ లా ఉన్నా కానీ ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ గా వచ్చింది. మళ్ళీ ఈ పింక్ కి ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇది ఇచ్చి మళ్ళీ మీనాకారి ఇచ్చారు. అద్భుతంగా ఉంది చీర. ఇది ఆరెంజ్ లోనే కొంచెం రస్ట్. ఇప్పుడు రస్ట్ కలర్ ఫేమస్ కదా బాగా, దాంట్లోనే రస్ట్ కలర్ అన్నమాట. ఇది కూడా బాగుందండి, మంచి కలర్ చక్కగా వచ్చింది. పెద్ద మీనాకారి హైలైట్ ఇచ్చి ఇంకా అందంగా ఏదో ఫ్యాన్సీ అపియరెన్స్ డిజైనర్ టచ్ అలా ఇచ్చారు. ఈ వీవింగ్ స్టైల్ కూడా చాలా అందంగా ఉంది. అన్నీ కూడా కొత్త కలెక్షన్. మీకు ఏదైనా నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఆరెంజ్ అయితే ఇంకా బాగుందండి. దానికి ఎడ్జ్ కాంట్రాస్ట్ ఎల్లో ఇచ్చారు, దానివల్ల ఇంకా బాగుంది సారీ. ఇది మళ్ళీ రీస్టాక్ పీసే ఆంటీ. అంటే ఇంతకు ముందు 3 సార్లు తెప్పించినా ఇప్పటికి అడుగుతున్నారు ఈ పీస్. ఎప్పుడు చూసినా కొత్తగా చూసినట్టు కొత్తగా ఉంటది. పైగా ఇంకా ఆరెంజ్ క్రేజ్ ఇంకా పోలేదు కాబట్టి సిల్వర్ చక్కగా గోల్డ్ తోటి చాలా అందంగా వచ్చింది. ఎక్కువ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కలిసి ఉన్న చీరలు బాగా తీసుకుంటున్నారు, ఎందుకంటే ఏదో ఒకటి ఒకేషన్ కి బ్లౌజ్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం గోల్డ్ లేకపోతే మొత్తం సిల్వర్ ఏదో ఒక చీర ఉంటుంది మనకి. ఇలా రెండు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది పట్టులో ఓన్లీ బుటాస్ ఆంటీ. అంటే ఆల్ ఓవర్ కాకుండా బూటీస్ మాత్రమే, మనకి టిష్యూ లేకుండా బూటీస్. చక్కగా పారిజాత పూల డిజైన్ లా ఇచ్చారండి, చాలా బాగుంది. భలే ముద్దగా దగ్గరగా ఉండి. ఇప్పుడు ఈ డిజైన్ మళ్ళీ కొంచెం అటు ఇట్లో టిష్యూలో కూడా అవును వచ్చింది. ఇది కూడా ఆరెంజ్ లోనే ఒక షేడ్ అన్నమాట. లైట్ కలర్స్ చాలా బాగున్నాయండి, అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్. మీరు చక్కగా చాయిస్ కూడా ఉంది, ఎక్కువ సారీస్ ఉన్నాయి కాబట్టి మీరు హాయిగా చూసుకోవచ్చు. ఇవి ఏ చీరలైనా టిష్యూలో ఒక 2-3 వెరైటీస్ తప్పితే మిగతా అవి ఇవి ఏదైనా 13,000 ఇంకొక 4 సారీస్ ఉన్నాయంటే ఇవి మాత్రం 3వ రోజు వస్తే ఉండవా ఆంటీ. అది మీరు సబ్స్క్రైబర్స్ చెప్పేసేయండి, ఎందుకంటే వీటి డిమాండ్ అలాంటి. అవును, వెంటనే ఒకవేళ మీరు ఆన్లైన్ అయితే ఓకే అండి, స్టోర్కి రావాలనుకునేవారు ఒకసారి ఫోన్ చేసి ఆ చీర ఉందా లేదా అని అడిగిరండి, ఎందుకంటే దూరాలు నుంచి వస్తారు కదా, సో ఇబ్బంది పడకుండా. ఇవి కొంచెం డార్క్ కలర్స్ అన్నమాట. చాలా బాగుంది, ఇది బాగుంది, అది కూడా బాగుంది. అంటే వీవింగ్ చాలా కొత్తగా ఉంది. చందేరిలో లైట్ కలర్స్ కి లైట్ మీద వస్తే అందంగా ఉంటది, అదే డిజైన్ డార్క్ మీద వేస్తే కూడా అందంగా ఉంటది. నిజంగానే కంచిలో మళ్ళీ అలా అనిపించదు, కానీ నాకు చందేరిలో ఏ డిజైన్ ఏ కలర్ మీద పెట్టినా అందంగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. బహుశా చూడండి, దీని మీద బాగుంది, దీని మీద బాగుంది, మళ్ళీ దీని మీద కూడా బాగుంది. అవును, ఆ నేత గొప్పదనం ఏమో కానీ భలే అందంగా. అక్కడి వాటర్ వలన మనకి ఆ కలర్ వస్తుంది. వెంకటగిరికి కూడా అంతే, అక్కడ ఉన్న నది వలన
ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది. నేను చాలా మంది చెప్తే నమ్మలేదు, నీరు వల్ల వంట రుచి కూడా మారుతుంది అని అంటారు. అది నేను నమ్మలేదు. కానీ కాయగూరలు విజయవాడలో తిన్న కృష్ణా పంటతో వచ్చిన కృష్ణా నీరుతో ఉన్నది వేరు. నువ్వు వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు గోదావరి నీళ్ళతో పడిన ఆకుకూరలు తెచ్చుకో, దానికి నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే అలా నీళ్ళను బట్టి కూడా రుచి ఉంటుందండి. అయితే చందేరి చీరలు ఏంటంటే అక్కడ వాటర్ వలన ఆ డై అది అలా వస్తుంది. వాళ్ళకి పేటెంట్ హక్కు కూడా ఉంది వాళ్ళకి, వాళ్ళు చాలా గర్వంగా కూడా చెప్పుకుంటారు. అలాగే వెంకటగిరి కూడా ఆ పట్టు ఆ టెక్స్చర్ అలా రావడానికి గల కారణము అక్కడ ఉన్న నది. ఆ నది పేరు సడన్గా గుర్తు రావట్లేదు, మీకు గుర్తొచ్చిన వారు కామెంట్ రూపంలో పెట్టండి. ఆ నది నీరు వలన డై చేసినప్పుడు అలా పడుతుందటండి. సో ఆ ప్రాంతం వలన ఆ చీరకు అంత అందం. అందుకేనేమో బహుశా ఇవి ఎక్కడ మళ్ళీ తయారవ్వట్లా. అంటే అవ్వవు, వీళ్ళు పేటెంట్ హక్కు తెచ్చుకున్నారు కదా, ఇంకెవడు కాపీ కొట్టడానికి లేదండి. ఇప్పుడు మన కంచి అనుకోండి, కంచిలో కాకుండా వేరే అన్ని ఊళ్ళలో ధర్మవరం అన్ని చోట్ల తయారవుతుంటాయి. ఇవి అలా కాదు. చందేరి అంటే చందేరి దగ్గరే తయారవ్వాలి, ఇంకో చోట ఎక్కడ తయారైనా కూడా ఒప్పుకోరు. రూల్స్ ప్రకారం వాళ్ళ దగ్గరే పేటెంట్ హక్కు ఉంది. అలాగే వెంకటగిరి చీరలు కూడా పేటెంట్ హక్కు ఉంది. ఇలా హ్యాండ్లూమ్ అనేది తెలుసుకున్న కొద్దీ కూడా చాలా ఉంటుంది. ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఎన్ని రోజులు తెలుసుకున్నా ఏదో ఒకటి తెలుసుకుంటానే ఉంటాం. అలాగే ఇండియన్ హ్యాండ్లూమ్స్ చాలా గొప్పవండి. ఇంకా మన సౌత్ నుంచి చూసుకుంటే నార్త్ వరకు కూడా ఒక్కొక్క చీర ఒక్కొక్క అద్భుతం. ఇప్పుడు ఈ చందేరి చీర ఉందంటే ఇది సొంత మగ్గాల మీద చక్కగా వాళ్ళ మగ్గాల మీద తయారీ, అంటే అలా ఓకగా అనమాట. ఆ వీవింగ్ కూడా చూడండి, ఒక పెయింట్ చేసినట్టుగా. ఇప్పుడు మనం ఈ డిజైన్ చూస్తే వీవ్ చేసినట్టు ఉండదు, అలా పెయింట్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడేమో అన్నట్టు ఉంటుందండి. ఇంటర్లాక్ వీవింగ్ తోటి ఆ బుట్టి చుట్టుకుంటూ ఏక్నాల్ అని అంటారు కదా, అది కట్ చేయకుండా చుట్టుకుంటూ వెళ్ళిపోతారట. అలా మళ్ళీ మనకి జరీ కోటాలో కూడా నేను వెళ్ళినప్పుడు చూశాను, ఒక పెద్ద ఆయన ఆవిడ అదే జీవితం అంట, అదే గది, అదే టీవీ, అదే జీవితం అంతే. ఆవిడ పెళ్ళిన దగ్గర నుంచి నువ్వు మళ్ళీ ఇంకో పగ్గదులో కూడా కాదు, ఆవిడ రాట్నం అలా పట్టుదారం మనం జరీ ఏమంటారు సిల్వర్ జరీ దారం తిప్పుతోంది. ఆయన చక్కగా ఆర్ట్ వేసినట్టుగా అలా ఓపిగ్గా. అంటే అసలు ఈ హ్యాండ్లూమ్ గురించి తెలుసుకోవాలి, ఒక్కొక్క చీర గురించి అంటే చాలా లోతుందండి. లక్కీగా మనం ఇవన్నీ కట్టగలగడం అది మన అదృష్టము. అవకాశం ఉన్నవారు మనం ఇలా హ్యాండ్లూమ్ కట్టుకుంటూ ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఈ చీరలు ఇచ్చిన చాలా స్కిన్ ఫ్రెండ్లీ కూడా. అసలు నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయక ముందు దీనికి ఎందుకు ఇంత రేట్ అనుకున్న మనిషిని నేను కూడా. అంతెందుకు, నేను షాప్ పెట్టక ముందు కూడా ఎందుకు ఇంత వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫీల్డ్లో ఉండే. కానీ ఎప్పుడైతే నేను వెళ్ళి వెతుక్కున్నా, అంటే మన దాకా వస్తే కానీ మనకు తెలియదు అంటారు చూడండి, ఆ రోజు ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ తోటి చేతులు కాళ్ళు ప్రతి అవయవం పనిచేస్తుందండి. ప్రతి అవయవం పనిచేస్తూ చేయాల్సిన చీరలు ఇవన్నీ. సో ఇలా చెప్పుకుంటే హ్యాండ్లూమ్ మీద చాలా ఉన్నాయండి. నెక్స్ట్ మరొకసారిలో మరొక సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.